కూడి వచ్చిన మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభం కలుగును గాక. దేవుని మహాకృపలో గడిచిన 6 వారాలు ఒక్కొక్క విషయాల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాయి. అయితే ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి ప్రభు మనతో మాట్లాడబోతా ఉన్నాయి. క్రైస్తవుని యొక్క అంతిమ లక్ష్యం, చివరి గమ్యం, లేకుంటే చివరి మజిలీ ఏంటి అని అంటే, క్రైస్తవుని యొక్క చివరి గమ్యం, అంతిమ గమ్యం, మజిలీ ఏంటయ్యా అని అంటే అది పరలోకం. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవ జీవితాల ముగింపు నిత్య జీవంలోకి ప్రవేశించటమే. నిత్య జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నివసించేటువంటి ఆ యొక్క స్థలంలోకి మనమందరం వెళ్ళాలి. నాకు పరలోకం అంటే చాలా ఇష్టం. చాలా సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఈ పరిచర్య ఆరంభ దినాల్లో దాదాపుగా 2007, 2008 చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంగతి, ఒక యథార్థ సంగతి నాకు చెప్పి నేను దేవుని యొక్క లేఖనాల్లో మనం తీసుకువెళ్తాను. జగ్గపేట ప్రాంతంలో ఒక వ్యక్తి భయంకరమైన పరిస్థితుల్లో, మంచి భక్తురాలు, ప్రార్థనా పరురాలు, ఆమె యొక్క అల్లుడు గారు మంచి సేవకుడు, ఇక్కడే హైదరాబాద్ సిటీలో యూసుఫ్ కూడా ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నారు. వారికి ఒక మందిరం ఉంది. ఆ అమ్మగారు కూడా చాలా మంది ప్రార్థనా పరురాలు, భక్తి పరురాలు. అయితే నాకు ఫిలిం నగర్ సినిమా వాళ్ళతో మధ్యలో నేను సేవ చేస్తున్న ఆరంభ దినాల్లో కొన్ని సంవత్సరాలు నేను నా మొదటి పరిచర్య సినిమా వాళ్ళ మధ్య పరిచర్య ఆరంభించాను. అక్కడికి ఒక ఆనంద్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ సినిమా స్టోరీ రాస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి మాతో కలిసి ప్రార్థన చేసుకోవడానికి వచ్చేవాడు. అయితే అతని ద్వారా పరిచయమైనటువంటి ఆ దైవజనుడు నా గురించి విని ఆ దినాల్లో, అయ్యా మేము ఒక ప్రార్థనా గోపురాన్ని ఓపెన్ చేస్తున్నాము, దాని ఓపెనింగ్కి మీరు రావాలి అని పిలిచినప్పుడు, యూసుఫ్ కూడా చెక్ పోస్ట్లో ప్రార్థనా గోపురం నిర్మాణం చేశారు. దాని ఓపెనింగ్కి నన్ను పిలిచారు. అద్భుతంగా ఆరాధన అయిపోయింది. మేము మళ్ళీ మా ప్రాంతానికి మేము వచ్చేసినాం. చాలా సంవత్సరాల తర్వాత ఆ దైవజనుడి యొక్క అత్తగా మరణకరమైన పరిస్థితుల్లో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నది. ఈ దైవ సేవకులు వీళ్ళందరూ కూడా, అనేక మంది కూడా మరణంతో పోరాడుతున్న వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమనంటే, ప్రభువా దయచేసి బ్రతికించండి, ఇంకొంతకాలం బ్రతికించండి, ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నువ్వు ప్రార్థన ఆలకించేవాడినైనా, మీరు సహాయం చేసేటివారు, మీరు బ్రతికించగల సమర్థులు, మీరు జీవాన్ని ఇవ్వగలరు అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఎంతకీ జవాబు రావట్లేదు. క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అయితే నాకు ప్రేయర్ వరకు వచ్చిన ఒక దైవజనుడు ఉన్నాడు కదా, ఆయన్ని అడుగుదాము, ఆయనతోటి స్వస్థత ప్రార్థన చేపిద్దామని నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను, అమ్మ దేవుడు స్వస్థత అయితే ఇవ్వట్లేదు, కానీ జరగబోయే అద్భుతాన్ని మాత్రం మీకు చూపిస్తాడు. దయచేసి ఆ మంచం చుట్టూ అందరూ మోకరించండి, నాతో కలిసి దేవుని స్తుతించండి. నాతో కలిసి అందరూ దేవుని స్తుతించండి
మీరందరూ స్తుతిస్తుండగా దేవుడు జరగబోయే అద్భుతాన్ని ఏం చేస్తాడో చూడండి అన్నప్పుడు ఆ దైవజనుడు అంటే ఆమె యొక్క కుమార్తె అందరూ కలిసి బాగా స్తుతిస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు పరలోకం నుంచి దేవదూతలు దిగి వచ్చి ఆమెతో మాట్లాడుతూ వీళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె ఆ తల్లిగారి యొక్క ఆత్మను దేవదూతలతో తీసుకొని పరలోకానికి వెళ్ళి వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పటి వరకు వాడు చేస్తున్న ప్రార్థన ఏంటి అని అంటే ఆమె బ్రతకాలి, ఆమె స్వస్థతను ఉంచుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రభు నాకేం చెప్తున్నాడంటే ఈరోజు ఈమెని నా యొద్దకు తీసుకువెళ్తున్నాను. నా యొద్దకు వచ్చే సమయం ఆసన్నమైంది కనుక వారందరినీ అక్కడ ప్రార్థన చేయమనండి అని చెప్పినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. వారందరూ ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళు కనులారా చూస్తూ ఉండగా వారు తల్లిని దేవుని యొక్క దూతలు వచ్చి తల్లి గారి ఆత్మని పరలోకానికి తీసుకువెళ్ళటం దేవుడు చూపించాడు. హల్లెలూయా. ఆశ్చర్యపోయారు. అంటే మేమందరం ప్రార్థన చేసి ఆమెను ఇంకా ఉంచినట్లయితే దేవుని రాజ్యాన్ని మా తల్లి గారు కోల్పోయేదని బాధపడినారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అద్భుతమైన సంఘటన చాలా ఆ ప్రాంతాల్లో హైదరాబాద్లో ఉన్న పాస్టర్ గారు ఈ విధంగా ప్రార్థన చేసి చెప్తున్నాడు. మేము ఆమెతో కలిసి మేము ప్రార్థనలు ఏకీభవిస్తుండగా ఈ విధంగా మా తల్లి గారు ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళాడని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలు మ్రోగిపోయింది సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దైవజనుడు ఈ రోజున టీవీలో అనేక టీవీ ఛానల్స్లో గొప్ప ప్రసంగికుడిగా ఉన్నాడు. వారి పరిచయం గొప్పగా అభివృద్ధి చెందింది. ఆమె గమ్యం ఏంటి అని అంటే దేవుడు తనని పరలోక రాజ్యాన్ని చేర్చుకోవడం తన గమ్యం. క్రైస్తవుని యొక్క అంతిమ లక్ష్యము లేకపోతే క్రైస్తవ్యానికి ముగింపు ఏంటంటే పరలోక రాజ్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి ఒక అద్భుతమైనటువంటి మాటలను మనం గమనిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం వరకు చదువుకున్నాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రామోళ్ళకపోయిరి. కాగా ఇదిగో నా విందు సిద్ధపరచి ఉన్నాను. ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది. పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన గాని లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళి తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపురి. కాబట్టి రాజు కోపపడి తన దండలను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగలబెట్టించును. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తన కనబడిన వారిని అందరినీ పోగు చేసే కనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాలని నేను రాజుకు వచ్చిన వారిని చూడ లోపలికి వచ్చినప్పుడు
అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూసి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని వారు అడగగా మౌనీయుడును. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి వేయడి. అక్కడ ఏడ్పును పండు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను. దేవునికి స్తోత్రం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి ప్రభు మాట్లాడుతా ఉన్నాడు. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసింది. పరలోక రాజ్యం సిద్ధపరచబడింది. పరలోక రాజ్యానికి చేరటానికి మనుషులను సిద్ధపరచండి. సంఘాన్ని వధువు సంఘాన్ని సిద్ధపరచండి అని దేవుడు తన దూతలను పంపించినప్పుడు సంఘానికి వచ్చారు. అయ్యా, మీ కొరకు పరలోకం సిద్ధపరచబడింది. పరలోక గొప్ప పెళ్లి విందు సిద్ధపరచబడింది. పరలోకపు యజమాని లేకపోతే పరలోకపు రాజు మీ అందరితో కలిసి భోంచేయాలనుకుంటున్నాడు. మీ అందరితో కలిసి సహభక్తి చేయాలనుకుంటున్నాడు. మీ అందరితో కలిసి ఆనందించాలి అని పిలుస్తూ ఉన్నాడు. మనం పోదాం రండి అని దేవుడు తన దూతలను పంపిస్తే కొందరు ఎక్కడికి వెళ్ళారయ్యా? కొందరేమో కారణాలు చెప్పి వెళ్ళిపోయారు. కొందరేమో వారి వ్యాపారాలకు వెళ్ళిపోయారు. కొందరేమో మేము ఈ లోకంలో సుఖంగా ఉన్నాము, ఈ లోకంలో సంతోషంగా ఉన్నాము, ఈ లోకంలో మేము తాగుతున్నాము, ఈ లోకంలో మేము తిరుగుతున్నాము, మేము మా యొక్క సుఖాలని, మా ఇచ్చలను, మా కోరికలను, మా ఇష్టాలని విడిచిపెట్టి ఆ రాజ్యానికి రావాలంటే మేము రాము, మీరు మమ్మల్ని ఎందుకు బలవంతం చేస్తున్నారు అని ఆ యొక్క పిలువ వచ్చిన వారిని అవమానించి చంపివేశారు. పరలోకం నుంచి దేవుడు పరలోకాన్ని మన కొరకు సిద్ధపరిచి, నూతన యెరూషలేమును సిద్ధపరిచి, పరలోక రాజ్యాల్లో సకల విధులమైనటువంటి సౌఖ్యాలను సిద్ధపరిచి, అన్ని రకాల దీవెనకరమైన స్థితిని అక్కడ ఉంచి భూమి మీదకి తన మనుషులను పంపిస్తున్నాడు. లేకుంటే మన తన దూతలను పంపించాడు. వారు చెప్తూ ఉన్నారు, అయ్యా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీ కొరకు తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు, మీ కొరకు పరలోకంలో గృహాలు సిద్ధపరిచాడు, మీ కొరకు బంగారు వీధులు సిద్ధపరిచాడు, మీ కొరకు అక్కడ దుఃఖము లేని, వేదన లేని, బాధ లేని నిత్య రాజ్యాన్ని, నిత్య వెలుగుని, నిత్య మహిమతో నిండి ఉన్నటువంటి ఆ ప్రభావ మహత్యమ లేని రాజ్యాన్ని మీకు సిద్ధపడింది. ఇదిగో మీరు పరలోక రాజ్యానికి రండి అని ప్రభు తన దూతలు పంపిస్తే ఈ సంఘంలో చేరిన వారు ఏమంటున్నారు చూడండి. నేను 4వ వచనం, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్న ఎద్దులను, కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉంది. పెళ్లి విందుకి రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపను. కానీ లక్ష్యము చేయక పొలమునకు వెళ్ళను, మరి ఒకడు వారి వర్తకునకు వెళ్ళి తగిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. ప్రభు రాజ్యాన్ని సిద్ధపరచండి, పరలోక రాజ్యాన్ని సిద్ధపరచండి. ఈరోజు మనందరూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచవలసిన వారిలో ఉన్నాం.
సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యంలోకి రమ్మంటే ఒకడేమంటాడు, అయ్యా నాకు పొలం పని ఉంది, నేను బాగా సంపాదించుకోవాలి, నా పొలం బాగా పండితే డబ్బులు వస్తాయి, నా పొలం బాగా పండితే నేను కడుపారా దీన్ని తృప్తి పడతా, నాకు నీ రాజ్యం కన్నా నా సంపాదన ముఖ్యం, నీ రాజ్యం కన్నా నేను కడుపారా తినటమే నాకు ముఖ్యం, నేను సుఖంగా ఉన్నట్టుగా నాకు ముఖ్యమైన కొంతమంది మందిరానికి రాకుండా వెళ్ళిపోయారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు, వర్తకాన్ని చేస్తున్నారు, వ్యాపారానికి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది అయ్యా మందిరానికి ఎందుకు రావట్లేదంటే వాళ్ళని అవమానపరిచి వాళ్ళని ఏం చేస్తారట, చంపేస్తారు. ఈ పరిస్థితులు మా జీవితాల్లో కూడా చాలా ఎదురైనాయి. మందిరానికి వెళ్ళండి అని చెప్తే అవసరమైతే మందిరానికి వస్తారు, లేకపోతే లేదు. నేను చాలాసార్లు హెచ్చరించి మందిరాలకు రానప్పుడు, అమ్మ ఎందుకు మందిరానికి రాలేదు, మీరు ఈరోజు ఆరాధనకు రాలేదని పిలిచి చివరికి వదిలేశాను. నేను వెంటబడుతున్నా, చివరికి వదిలేశాను. వస్తే ప్రభు రక్షణ అనుకుంటారు, రాకపోతే రక్షణ. ఒకటి రెండు సార్లు మందిరానికి రాలేదు నేను అడుగుతాను, వాళ్ళు రాలేదు, గమనిస్తా, 2 సార్లు గమనిస్తా, 3 సార్లు గమనిస్తా, 4 సార్లు గమనిస్తా. దేవుని పాదాల దగ్గర మొరపెట్టుడి కంటే వాళ్ళకి ఆజ్ఞాపించే అధికారం కానీ, వాళ్ళని ఆ క్రమశిక్షణలో పెట్టే గద్దెంపులు కానీ నేను ఇవ్వజాలను. ఎందుకంటే వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు గనులు అయిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పలేను, వదిలివేస్తాను. ఏ స్థితికి వచ్చారా అంటే, మనం ఏదన్నా అంటే చివరికి హింసించి చంపే స్థితికి ఈ రోజున మందిరాలు తయారైపోయాయి. ఈ మందిరంలో చేరిన వారి కోసం దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరిచాడు, పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. ఆ రాజ్యంలో మనం అందరూ చేరాలి. ఆయన ఆ పెళ్లి విందులోకి, లేకపోతే మహిమ రాజ్యంలో దేవునితో విందులో పాల్గొనడానికి ఆయన గొప్ప విందులు సిద్ధపరిచి, ఓ మందిరంలో మేము చేరినటువంటి వారాల రండి, మీకోసం పరలోకం సిద్ధపరచబడింది. వధువు సంగమా రండి. మందిరంలోకి ఎవరు రావాలి? సిద్ధపరచబడిన వారు రావాలి. దేవుని కోసం సిద్ధపరచబడినటువంటి మందిరాన్ని వధువు సంఘం అంటాడు. రారాజైన యేసు ఈ వధువు సంఘం కొరకు సిద్ధపడితే ఈ సంఘం ఏం చేస్తుంది అంటే పనులకు వెళ్ళిపోతా ఉంది, అవసరాలు తీర్చుకోవడానికి వెళ్ళిపోతా ఉంది, మందిరానికి మానుకోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉన్నారు. ఏదన్నా గట్టిగా ఏదైనా మాట్లాడితే హింసించి చంపే స్థితిలో, కత్తులతో పొడవరు కానీ కత్తుల కంటే బలమైన మాటలు ఉంటాయి. కత్తులతో ఎవడు పొడి చంపడు కానీ అంతకంటే ఘోరమైన మాటలు మాట్లాడతారు. దాని పర్యవసానం దేవుడు ఏమంటున్నాడు చూడండి, కింద 5వ వచనం. తక్కిన వారు పట్టుకొని అవమానించి చంపుని. కాబట్టి రాజు కోపపడి తన దండ్రులను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తనను పెట్టించెను. పరలోక రాజ్యం వైపు వెళ్ళని విశ్వాసం దేవునికి అవసరం లేదు. పరలోకములో ప్రభువుకి సమీపంగా ఉండని ఆత్మీయ జీవితాలు ప్రభువుకి అవసరం లేదు. క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? దాని యొక్క మర్మం ఏంటంటే we must go to heaven. మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళని యొక్క ఆత్మీయ జీవితాన్ని దేవుడు అతి పట్టణాన్ని ఏం చేయిస్తారటంటే తగ్గులో పెట్టిస్తాడు. మరి మనం పరలోకానికి వెళ్తామా? నా వైపు చూడండి అందరు.
బైబిల్ చదువుతున్నాం తలకాయలు దించి చూసుకొని డైవర్షన్లోకి వెళ్ళకండి. స్ట్రైట్గా నా ముఖం మీదే చూడండి, అక్కడ చూడకండి. నేను ముఖం చూసి మాట్లాడుతున్నా, ఏమన్నా కొంచెం మనకి స్పృహ వచ్చిందేమోనని. నేను మనిషి ముఖం చూసి అడుగుతున్నా, ఏమన్నా కొద్దిగా మనసులో పట్ట గాయమేమన్నా అవుతుందేమో, పశ్చాత్తాపం కలిగిద్దేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ వధువు సంఘాన్ని దేవుడు అలంకరించుకున్నాడు, రారాజుగా సిద్ధపడ్డాడు. ఈ వధువు సంఘాన్ని తన రాజ్యంలో చేర్చుకొని వధువుతో కలిసి రారాజైన యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి విందు చేయాలని సిద్ధపడుతున్నాడు. ఆ విందులో మనం పాల్గొనాలనుకుంటున్నాడు. ఈ విందులో పాల్గొనడానికి వధువు సంఘంలో చేర్చబడిన మనం క్రమంగా ఎంతకాలం మన మందిరానికి వచ్చినాం. పొలం పనులకు వెళ్ళామా? పొలం పని అంటే ఇప్పుడు పొలం పనికి వెళ్ళాడు కాదు, మనం అందరూ మన తలా చేతితో తెలిసిన పని ఒకటి ఉంటుంది. కొంచెం శరీరం బలహీనమైతే మందిరానికి రాము, ఇంట్లో చుట్టాలు వస్తే మందిరానికి రాము. అన్ని పనులు క్రమంగా జరుగుతాయి. తినే దాంట్లో కోపం ఉండదు, పిల్లలతో ఆడుకునే దాంట్లో కోపం ఉండదు. నువ్వు రాబు వచ్చినా నీ పిల్లలు బాగా చూసుకుంటావు. ఆర్థిక ఇబ్బంది వచ్చినా నీ భర్తకి నీ భార్యకి సక్రంగా క్షేమంగానే సౌఖ్యంగానే అన్నీ చేస్తావు. నీకు నీ వాళ్ళకి ఎవరికి బాగోపోయినా నీ పనిలో ఎక్కడో తేడా లేదు, అద్భుతంగా వాళ్ళకి సహాయం చేస్తాం. కానీ ప్రభు మందిరానికి వచ్చేసరికి, వధువు సంఘంలోకి వచ్చేసరికి సాకులు ఎక్కువైంది. వధువు సంఘంలోకి రాగానే, దేవుని మందిరం అనగానే, దేవుని సన్నిధి అనగానే కావాల్సిన సాకులు చెప్తాం. మనం ఇక్కడ వెతుక్కుంటా ఉంటాం. కొందరేమో పొలానికి వెళ్తున్నారంట, కొందరేమో మందిరం మానుకొని వ్యాపారాలకు వెళుతున్నారంట, కొందరేమో ఏందమ్మా పోయినసారి మందిరానికి రాలేదంటే వాళ్ళని అవమానకరంగా మాట్లాడతారు. నేను కూడా విన్నా. ఒక కుటుంబానికి నేను చాలా సహాయం చేశాను. డబ్బుల రూపంలో సహాయం చేయలేదు, కానీ ఇంతకుముందు మన దగ్గరకు వచ్చిన వాళ్ళే చాలా బాగా సహాయం చేశాను. ఎన్ని విషయాల్లో సహాయం చేసినట్టే విడిపోయిన భార్యాభర్తలు కలపడానికి దేవుడు ఆశ్చర్యకరంగా చెప్పి కలుపుతున్నాడు. పట్టించుకొని పిల్లలు పట్టించుకొని కుటుంబం అంతా అయిపోయిన తర్వాత వద్దు అన్న వివాహాలు చేసుకొని పాడైపోయి తిరిగి మళ్ళా దేవుడు కలుపుతాడు అని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి ఉండకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని, వేరే మన సంఘస్థులు ఒక దగ్గర కలిసినప్పుడు ఈతమ్మ మందిరానికి రావట్లేదంటే, మేము మందిరం మానేస్తే ఆయన మాకు ఫోన్ చేసి పిలుచుకోవాల్సిన అవసరం లేదా? కొన్ని పిలుస్తా, నువ్వు బాగున్నావు మందిరంలో, ఒక మందిరాన్ని చక్కగా పో. ఏ మందిరంలో 4 రోజులు ఉండవు. కొన్ని మందిరానికి 4 రోజులు వెళ్తున్నావు, బాగానే ఉంటుందా అంటే ఆ మందిరానికి లోబడు. కొన్ని వ్యక్తిగత ప్రవర్తన ఎలా ఉంది అదేందో నాకు బాగా తెలుసు. వీధుల్లో కనబడిన ప్రతి వాక్యం చెప్తూ ఉంటే, అమ్మా మాకు తెలుసు మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరు ఎలా బయటకు వచ్చారో, మీ కుటుంబం ఎలాగా ఉంటే ఎలా కట్టబడ్డారో మాకు బాగా తెలుసు. ముందు మీ సాక్ష్యాన్ని చూసుకోండి, దైవజనుడు ప్రశ్నించే అధికారం మీకు లేదని చెప్పిన తర్వాత నోరు మూసుకొని ఆ ప్రాంతం విడిచిపోయాను. మా దగ్గరకు వచ్చి, ఏంటి పాస్టర్ గారు పలానా వాడు ఇలా అంట కదా, మీరు పట్టించుకోవట్లేదంట కదా. ఎలా పట్టించుకోవాలి, ఏమని పట్టించుకోవాలి నాకు అర్థం కాని పరిస్థితి. ఏం చేయాలి అంటే, వాళ్ళు అర్థమైన మార్గాల్లో పోతా ఉంటే నేను వాళ్ళ వెనక నిలబడి సపోర్ట్ చేయాలన్నా? వాళ్ళు తప్పుడు పనులు చేస్తా ఉంటే నేను చూస్తా ఊరుకోవాలన్నా?
దేవుని మాట చెప్పిన తర్వాత మాటకు వ్యతిరేకంగా చేస్తే నేను మళ్ళా వాళ్ళకు వెంటబట్టుకుంటూనే రావాలన్నా? ఇది తప్పు, ఇలా చేయవద్దు, నేను జీవితం పాడైపోద్దు అని చెప్తే వినలేదు. ఇప్పుడు మందిరానికి వస్తే అక్కడ చరిత్రతో తెలిసిపోయింది కాబట్టి, వాళ్ళకి చేసే పనులనే తెలిసిపోయినాయి కాబట్టి దైవజనుడికి వాళ్ళు అడిగారు, మీరు ఇలా 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 చేస్తున్నారు కదా, ఇవన్నీ పాస్టర్ గారికి తెలుసు, అయినా మీరు ప్రాధాన్యత ఇచ్చారు కదా, ఏం మాట్లాడుతున్నారమ్మా? ఆయనకు తెలియదు అనుకుంటున్నారా మీరు? అన్నీ తెలిసారు. అయినా తండ్రిగా తన హృదయంలో దాచిపెట్టుకొని బయటపడకుండా మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తుంటే మీరు ఆయన గురించి మాట్లాడుతున్నారా అని చెప్పగానే అక్కడ నుంచి అడ్రస్ పారిపోయారు. ఏం వెతుకుతున్నారు? మందిరానికి రావడానికి సాకులు వెతుకుతున్నారు. ప్రభు ఏమంటున్నాడు? ఏ మత్స లేని, ఏ కళంకం లేని, ఏ డాగు లేనటువంటి సంఘం కావాలి నాకు. అది నా వధువైన సంఘం. సంఘం అంటే ఒక్కటిగా, సంఘం అంటే మనం అందరం. సంఘం అంటే అందరం. అందరిలో ఏం చూడాలనుకుంటున్నాడు దేవుడు? ఏ కళంకం లేని వారుగా, ఏ మత్స లేని వారుగా, ఏ డాగు లేని వారుగా, ఏ కారణాలు వెతుక్కునేవాడు కాకుండా ఉన్న పాటున్న ప్రభు దగ్గరికి వచ్చేట వారుగా ఉండాలి. వీళ్ళ కోసం దేవుని రాజ్యం సిద్ధపడతా ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బిందు సిద్ధపరచబడింది. రాజ్యంలో దేవుని రాజ్యంలో మనకి స్థానం సిద్ధపరచబడింది. ఆ రాజ్యానికి వెళ్ళడానికి మనం సిద్ధమవ్వాలి. సిద్ధమవ్వాలంటే ఏం చేయాలి? ఏ కారణాలు వెతుక్కోకుండా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్న మందిరంలోకి రావడానికి ప్రయత్నించాలి. ఒకవేళ రాకపోతే ఏం జరిగింది అంటున్నాడు? ఏం జరిగింది అంటున్నాడు? 7వ వచనం, ఆ రాజు కోపించి తన దండ్లను పంపి నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. సంఘములో చేర్చబడిన వారు దేవుని దగ్గర లోబడకపోతే, దేవునికి లోబడకపోతే ఏం జరిగింది? క్రొత్త నిబంధన జనులమైన మనం ఏ కారణాలు వెతుక్కోవడానికి లేదు, ఏ సాకులు చెప్పడానికి లేదు, ఏ మాత్రం కూడా వేరే ఆలోచన చేయడానికి లేదు. ఉన్న పడంగా మనం మార్పు చెందాల్సిందే. ఉన్న పడంగా మనం దేవుని యొద్దకు రావాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కింద వచ్చిన చూడండి. అప్పుడు అతడు పెండ్లి బిందువు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిజం తీసుకున్న నీవు, ప్రభువుని ఎరిగిన నీవు, దేవుడు అంగీకరించినటువంటి నీ గురించి, నా గురించి ప్రభువు పెళ్లి బిందువును సిద్ధపరిస్తే, ప్రభులోక రాజ్యంలో పరిశుద్ధ మహాపట్టణంలో ఆయన మన కొరకు ఎదురు చూస్తూ కూర్చుంటే ఈ యొక్క ఆ విందులకు పాల్గొనడానికి మనం అర్హత కోల్పోయిన వారుగా ఉంటా ఉన్నాం. ఏ దానిని బట్టి అర్హత కోల్పోయినావు? ఏ దాన్ని బట్టి కోల్పోయినావు? సాకులు వెతుక్కున్న దాన్ని బట్టి. మందిరం యొక్క ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చకుండా నీ ఇష్టానుసారంగా బయటకు వెళ్ళిపోతున్నావు కాబట్టి మందిరానికి లోబడట్లేదు. మందిరం యొక్క దేవుని మహిమలోపటికి మనం రావట్లేదు. మందిరం యొక్క నియమ నిబంధనలోకి మనం లోబర్చుకోకపోవటం వలన దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను సిద్ధపరచినటువంటి ఈ వధువు సంఘము నా మహిమ రాజ్యంలోకి ప్రవేశించడానికి పాత్రదారులు గాని అర్హులు గాని కానే ఆ నేలలో ఎవరి కోసం సిద్ధపరిచాడు? ఇది పరలోకం ఎవరిది? పరలోకం ఎవరిది?
రక్షించబడిన వారు, ప్రభువును అంగీకరించిన వారు, ప్రభు దగ్గర నుంచి మేలులు పొందుకున్న వారు, అన్ని ప్రభు ద్వారా పొందుకున్నారు. ప్రభు ఆశించాడు, అరే నేను ఇన్ని మేలులు చేశాను కదా, ఇన్ని దీవెనలు ఇచ్చాను కదా, వీళ్ళ కొరకు ఇంత రక్తం చెందించాను కదా, అయ్యో వీళ్ళ కొరకు ఇన్ని త్యాగాలు చేశాను కదా, వీళ్ళ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచి వీళ్ళకి ఇచ్చితేనే, వీళ్ళకి సుఖం ఇచ్చితని, సంతోషం ఇచ్చితని, వీళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చా, ఐశ్వర్యాన్ని ఇచ్చా, పిల్లల్ని ఇచ్చా, భర్తలు ఇచ్చా, భార్యని ఇచ్చా, భోగభాగ్యాన్ని ఇచ్చా, ఇన్ని వదుకొని ఇందులో ఆనందిస్తున్న నా పిల్లలు నేను పిలిస్తే నా రాజ్యంలోకి వస్తారేమో ఆశపడి పిలుస్తున్నాడు. అమ్మా నా దగ్గర దీవెన పొందుకున్న వాళ్ళారా, నా దగ్గర ఇన్ని రకాల ఆశీర్వదించబడిన వాళ్ళారా, నా దగ్గర నుంచి ఇంత సౌఖ్యాన్ని పొందుకున్న వాళ్ళారా, ఎంతగా గొప్ప చేయబడిన వాళ్ళారా, నా దగ్గర ఎంతగా సుఖపడిన వాళ్ళారా, ఇప్పుడు దాకా మీ టైమే. ఇప్పుడు నేను మీ కోసం, దీవించబడిన వారి కోసం, ఆశీర్వదించబడిన వారి కోసం, గొప్ప చేయబడిన వారి కోసం, రక్షణలో ఉన్నటువంటి వారి కోసం నా రాజ్యంలో మీ అందరికీ భోజనాలు సిద్ధపరిచా. మీరందరితో కలిసి భోజనం చేయాలనుకుంటున్నా, విందు చేయాలనుకుంటున్నా, రండి విందుకి అని పిలిస్తే ఈ దీవించబడిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రభా నాకు 10 ఎకరాల పొలం ఇచ్చావు కదా, పొలం పని చేసుకొని వస్తా. నువ్వేం పొలం ఇచ్చావు కదా, పొలం పని చేసుకొని వస్తా. అమ్మా నీకోసం ఎందుకు సిద్ధపరిచావు? ప్రభా నాకు పెద్ద బిజినెస్ ఇచ్చావు, నేను ఒక క్షణం బిజినెస్ విడిచిపెట్టుకొని వస్తే బిజినెస్ లాస్ అవుతుంది, ఇప్పుడు నాకు వ్యాపారం బాగుంది, ముందు నేను బిజినెస్ చూసుకొని వస్తాను. అమ్మా 10 మంది పిల్లలతో నేను దీవించాను కదా, మంచి బంగ్లా ఇచ్చాను కదా. ప్రభువా ఈ బంగ్లా నడిచిపెట్టిస్తే బంగ్లా కాపలా కాయడానికి ఊడలేదు, బంగ్లాకి ఎవరైనా కాపలా ఉండాలి కదా, అందుకని నేను తర్వాత వస్తాను ఈ మందిరాన్ని. సాకులు వెతుక్కుంటున్నాడు. సాకులు వెతుక్కున్నటువంటి వాళ్ళందరూ అంటున్నాడు కదా, ఇదిగో నేను ఆశీర్వదించిన ఈ ప్రజలు, నేను దీవించిన ఈ ప్రజలు, నేను గొప్ప చేసిన ఈ ప్రజలు, ఏ ప్రజల కొరకు నేను రక్తం చెందించను, ఏ ప్రజల కొరకు నా ప్రాణ త్యాగం చేసానో, ఏ ప్రజలకైతే నేను వ్యాపారాలను ఇచ్చానో, ఆస్తులను ఇచ్చానో, ఏ ప్రజలకైతే నేను కుటుంబాలుగా చేసి స్థిరపరిచానో, వీళ్ళందరితో నేను భోజనం చేయాలనుకుంటే వీళ్ళందరూ నేను ఇచ్చిన వాటిలో ఆనందిస్తున్నారే కానీ నాతో కలిసి భోజనం చేయడానికి ఎవడో రావడానికి సిద్ధంగా లేరు. నా మందిరంలో ఉండడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఏం గుర్తొస్తున్నాయి వాళ్ళకి? వాళ్ళ పనులు గుర్తొస్తున్నాయి, వాళ్ళ వ్యాపారాలు గుర్తొస్తున్నాయి, వాళ్ళ మనవాళ్ళు మనవరాలు గుర్తొస్తున్నారు. వాళ్ళతో ఆడుకోవాలి, వాళ్ళతో వ్యాపారం చేయాలి. అన్ని ఇచ్చింది దేవుడే, అన్ని పొందుకుంది దేవుని దగ్గరే. భక్తి పారవశ్యంతో నిండిపోయి ప్రభువుని మెప్పించి మరీ నేర్చుకున్నామని ప్రభు కోరుకుంటున్నాడు. ఇన్ని పొందుకున్నారు, ఇన్ని ఇచ్చాం మీకు, ఒక్కటే నేను కోరుకుంటున్నాను, ఏంటయ్యా? నాతో కలిసి పరలోక రాజ్యంలో భోంచేద్దరు కానీ రండి. ఇప్పుడు అంటున్నాడు కదా, వీళ్ళందరూ సాకులు వెతుక్కున్న మందిరానికి దూరం అయిపోయారు, వీళ్ళందరూ కారణాలు చెప్పి మరి దూరం అయ్యారు. కాబట్టి వీరెవ్వరూ నాతో కలిసి భోంచేయడానికి పాత్రులు కానే కారు. మరి ఏం చేయాలి? ఇప్పుడు కింద వచ్చిన చూడండి. మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసింది కనుక విందుకు వచ్చిన వారితో
పోయెను. రాజు కూర్చున్న వారిని ఆ దాసులు రాజమార్గమును పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారిని అందరినీ పోగు చేసుకొని విందుకి వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండిపోయెను. రాజు కూర్చున్న వారిని చూడండి, దేవుడు ఎంచుకున్నవారు, దేవుడు దీవించిన వారు, దేవుడు ఆశీర్వదించిన వారు, దేవుడు గొప్ప చేసిన వారు, దేవుడు స్వస్థపరిచిన వారు, దేవుడు ఉన్నతంగా లేవనెత్తిన వారు, దేవుడి దగ్గర నుంచి గొప్ప ఉద్యోగాలు పొందుకున్నవారు, గొప్ప గొప్ప వ్యాపారాలు చేస్తున్నవారు, గొప్ప గొప్ప రీతిగా ఆశీర్వాదాలు అనుభవిస్తున్నవారు ప్రభు పిలిచేసరికి ఎవడు తన విందుకు రాకపోతే ఇక దేవుడు నేను పిలిచిన వారు, నేను ఆశీర్వదించిన వారు, నేను గొప్ప చేసిన వారు ఎవరు కూడా నా వారు కాదు కనుక మీరు వెళ్ళండి, ఎవడు కనపడితే వాడిని తీసుకురండి. అందులో మంచివాడు ఉండొచ్చు, చెడ్డవాడు ఉండొచ్చు, ఏ పరిస్థితిలో ఉన్నవాడైనా పర్వాలేదు, నా విందుకు తీసుకురండి అని అనగానే వారు వెళ్ళి ఆ విందుశాలకు వాళ్ళందరూ తీసుకొచ్చేసరికి వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రాజు కూర్చున్న వారిని చూడలోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి స్నేహితుడా స్నేహితుడా స్నేహితుడా. చూడండి, గొప్పవారేమి పేదవారేమి మంచివారేమి చెడ్డవారేమి అందరూ ఒక మారుగా లోకంలో పోగు చేసినాడు దేవుడు. ముందున్న వాళ్ళు ఎవరు? ప్రత్యేకంగా దేవుని కోసం వచ్చినవాడు, దేవుడు దీవించిన వాడు, ఆశ్రయించిన వాడు, కరెక్ట్ గా దేవుడు అవసరం వచ్చేసరికి పారిపోయిన వాళ్ళు దేవునికి విరోధంగా మారిపోయా. వీడు నా వాళ్ళు కాదనుకున్నాడు దేవుడు, తనకు ప్రజలు కావాలి. చూశాడు లోకం వైపు, మార్గంలోకి వెళ్ళండి, కనబడిన ప్రతి వాడు తీసుకురండి. వాళ్ళు ఆ గుమ్మములోకి ఎంటర్ అవుతూ ఉండగానే, పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవుతుండగానే దాని కుండలు పగిలిపోయేలా ఏడ్చుంటారు. దొరికిన అవకాశం, అయ్యో ఏ పరిస్థితులలో కూడా మన ఈ మహిమ రాజ్యంలోకి రావడానికి అర్హత లేదు కదా, ఏ రీతిలో చూస్తున్నా ఈ పరిస్థితులతోటి మనకు పాలి లేదు కదా, ఏ అవకాశం కూడా ఈ నీతిమంతుడితోటి ఆయన చూసే దర్శనం కానీ లేకపోతే ఆయనతో కూర్చుంటే భాగ్యం కానీ మనకు లేదు కదా, ఉచితంగా దేవుడు శరణుగా మనల్ని తీసుకొచ్చి భాగ్యం మాకు ఇచ్చాడు కదా అని అందరూ ఆ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అందరూ కూడా ఒక్క మారుగా పశ్చాత్తాపడి పెండ్లి వస్త్రం ధరించారట. ఏమైనా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కావాలనుకుని వచ్చిన వాడు ఎవడు కూడా దేవుని దగ్గర లేడు, కానీ దేవుడు కావాలని ఎవరిని పిలుచుకున్నాడో ఆ పిలుపులో ఒక్క మారుగా మారిపోయారండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పెండి వస్త్రాలతో అలంకరించబడ్డారు. ఇందులో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, అక్రమదారులు ఉన్నారు, పాపంలో ఉన్నవారు ఉన్నారు, పరిశుద్ధులైన వారు ఉన్నారు. అయితే పరలోక మహిమను తలంచగానే, పరలోక రాజ్యం యొక్క కృపను తలంచగానే వారు తమ జీవితాల్లో ఉన్న సమస్త విడిచిపెట్టుకొని ఆ వస్త్రంని ధరించుకోవడానికి, పెళ్లి వస్త్రం ధరించుకోవడానికి తమను తాము ఉన్న పాటను సిద్ధపరచుకొని పరలోక రాజ్యంలో కడుగు పెడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూస్తూ వచ్చాడు మన కోసం. సంవత్సరాలుగా దేవుడు ఎదురు చూస్తాడు. ఓ తరాల వెంబడి ఆస్వాదిస్తూ వచ్చాడు. మా తాత బాప్టిజం తీసుకున్నాడు, మా నాయన బాప్టిజం తీసుకున్నాడు, నేను బాప్టిజం తీసుకున్నా, నా పిల్లలు బాప్టిజం తీసుకున్నారు, మేము తరముల క్రైస్తవ్యులం అని చెప్పుకుంటూ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదం విస్తారంగా పొందుకున్న వారు ప్రభు వచ్చేసరికి, ప్రభు పిలిచేసరికి, ప్రభు సిద్ధమయ్యేసరికి తన రాజ్యం కోసం, తన రాజ్యంలో చేర్చుకోవడానికి తనతో కూర్చోబెట్టుకుని సిద్ధమయ్యేసరికి వీళ్ళందరూ సాకులు వెతుక్కొని పారిపోయారు. సాకులు వెతుక్కొని పారిపోయారు.
పారిపోతే ఆ స్థానాన్ని దేవుడు, పరలోక రాజ్యం అంటే తెలియని వారు, ప్రభు మహిమను తెలియని వారు, బయట ఉన్న ప్రజలందరినీ ఒక్క మారుగా యేసయ్యను పిలిచేసరికి వాడు ఆశ్చర్యం చెప్పుతలేకపోతున్నారు. వాళ్ళ యొక్క జీవితంలో కలిగిన గొప్ప భాగ్యం ఎంత అనుభవాన్ని, ఆ గొప్ప అనుభవాన్ని చూసి వాళ్ళ హృదయాలు మార్చబడ్డాయి. వాళ్ళ మీదకి పెండ్లి వస్త్రము ధరించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో ఒక వ్యక్తిని ప్రభు ఏమని పిలుస్తున్నాడు? ఎలా పనికి మానవుడు అంటలేదుగా, ఎలా ఎందుకు వచ్చేవారు అంటలేదు కదా. ఏమంటాడు? ఒకవేళ మనం తప్పిపోయి ఉంటే, ఒకవేళ మనం జారిపోయి ఉంటే, తెలుసో తెలియక ఒకసారి మనం దేవుని దగ్గర కారణాలు చెప్పి మందిరాన్ని మానుకొని ఉంటే, దీవెనన్నీ పొందుకొని తెలుసో తెలియక ఒక్కసారి దేవునికి దూరంగా జరిగి ఉంటే, ఆ జరిగిన వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు? నా స్నేహితుడా. ఈస్ గివింగ్ వన్ మోర్ ఆపర్చునిటీ. మరొక అవకాశం ఇస్తున్నాడు. ఆ పిలుపులో గొప్ప ప్రేమ కనపడుతూ ఉంది. దుర్మార్గుడు అంటలా, దుష్టుడు అంటలా, పనికి మాలిన వాడు అంటలా, నీతి మాలిన వాడు అంటలా, మోసగాడా, అక్రమదారుడు అంటలేదు. ఏమంటున్నాడు ఆయన? పెండి వస్త్రం లేదు నీకు, సిద్ధపడవా? స్నేహితుడు అన్న దగ్గరలోనే ఆ మాటలోనే నువ్వు సిద్ధపడతావా? నువ్వు కూడా మార్చుకుంటావా? ఇచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకొని ఆ వస్త్రం ధరించుకుంటావా అని అడిగితే మౌని అయి ఉన్నాడు. మౌని అయి ఉన్నాడు. ఈ మౌని అయి ఉన్న వారికి ఏమి సిద్ధపరచబడింది? చదవండి. అంతటా ఆ రాజు వీరి కాళ్ళు చేతులు కట్టి అక్కడ ఏడుకును పండ్లు కొరకటయు ఉండెను. ఆమేన్. స్నేహితుడా అని పిలిచాడు. అది ప్రేమపూర్వకమైన పిలుపు, అది ఎంతో ఇష్టమైన పిలుపు. ఆ పిలుపుకి ఎప్పుడైతే నువ్వు లోబడలేదో, దేవునితోటి రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఉండడానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడలేదో, ఆయన పిలిచే పిలుపుకు నువ్వు లోబడలేదో, లోబడిన వాడి కొరకు దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. వీడి కాళ్ళు చేతులు పట్టి, వెనక చీకటి ఉంది, ఆ చీకట్లో పడేయండి. అక్కడ ఏడుపులను పండ్లు కొరకటి ఉండదు, మాడిపోతున్నటువంటి నూనె ఉన్నది. అక్కడ అగ్ని ఆరులో పురుగు చావదు. ఉంటే రాజుగారితో పెళ్లి విందులో ఉండాలి. లేకపోతే కాళ్ళు చేతులు కట్టిపడేసి దేవుని చేత దీవించబడినవా, దేవుని చేత ఆశీర్వించబడినవా, దేవుని చేత స్వస్థపరచబడినవా, దేవుని చేత మేలు పొందుకున్నవా, దేవుని చేత గణపరచబడినవారు, దేవుని చేత కుటుంబాలుగా కట్టబడినవారు, దేవుని చేత పిల్లలు కన్నవారు, దేవుని చేత పిల్లలు చదివించుకుంటున్నవారు, దేవుని చేత ఆస్తులు సంపాదించుకున్నవారు, దేవుని చేత గొప్ప చేయబడిన వారు, దేవుని చేత అనేకమైనటువంటి భోగభాగ్యాలు పొందుకున్నవారు అందరి మీద విస్తారంగా దేవుడు నమ్మిక పెట్టుకొని, మీరందరూ నా పిల్లలే, ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను గొప్ప చేయి, ప్రభువా నన్ను స్వస్థపరచని నిత్యము వీళ్ళు నన్ను అడిగారు, నా నామస్మరణ చేశారు కనుక వీళ్ళందరూ నా పిల్లలే అని ప్రభు తలంచి, ఎప్పుడైతే నా పిల్లలందరి కోసం నేను ఒక విందు సిద్ధపరచాలి, నేను ఇచ్చినటువంటి దీవెనతో ఆనందిస్తున్నవారు, నేను ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఆనందిస్తున్నవారు, నేను ఇచ్చినటువంటి పిల్లలతోటి, మనవలతోటి, మనవరాళ్ళతోటి
ఇళ్లలో, నేను ఇచ్చిన ఇళ్లలో, నేను ఇచ్చిన ఖాతాల్లో, నేను ఇచ్చిన బంగారాల్లో, నేను ఇచ్చిన ఉద్యోగాల్లో, నేను ఇచ్చిన వ్యాపారాల్లో ఆనందిస్తున్న వారు, నేను ఇచ్చిన చేతి పనుల్లో సుఖపడుతున్న వారందరూ కూడా వాళ్ళందరితో కలిసి నిజంగా నేను విందు చేసుకోవాలి అని అనుకున్న సమయాన పిలిస్తే వీళ్ళంతా సిద్ధపడి దేవుడు నమ్మి సిద్ధపరిస్తే ఈ నమ్మకంతో ఉండవలసినటువంటి వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళు ఏమైపోయారండి? నమ్మక ద్రోహులైపోయారు. ఎవరిల్లు? ఎవరు? దేవుని చేత దీవించబడ్డామని చెప్పిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడ్డామని చెప్పిన వారు, దేవుని చేత మేము బాగా అయ్యామని చెప్పబడిన వారు, దేవుని చేత గొప్ప అయ్యామని చెప్పబడిన వారు వీళ్ళు పొందుకున్న వాటిలో, అనుభవిస్తున్న వాటిలో, సుఖాల్లో, భోగాల్లో ఉన్నారు తప్ప ఇది దేవుడు ఇచ్చినాడు, ఇది దేవుని యొక్క అవసరం నిమిత్తం నన్ను దీవించాడు అని ఎవరైనా అనుకోగలరా? 1 కోటి రూపాయలు నీకు డబ్బులు వచ్చింది అనుకోండి, దేవుడు నన్ను భలే దీవించాడండి, చాలా అద్భుతంగా దీవించాడు అని చెప్తాం. రేపు ఇచ్చాడా? ఇది దేవుడికి ఇవ్వడానికి దీవించాడు అని అంటే దేవుడికి ఎందుకు ఇస్తాను? 1 కోటి రూపాయలు ఏందనుకుంటున్నాం? 1 కోటి రూపాయలు ఎందుకు ఇచ్చానో తెలుసా? నా పని నువ్వు చేయటం నిమిత్తం ఇచ్చా. ఊరుకో ప్రభు, 1 కోటి రూపాయలు ఇచ్చి మళ్ళీ నువ్వు అడుగుతావేంది కదా? గుండె సారి మోకాళ్ళలోకి వచ్చింది. మంచి ఉద్యోగం ఇచ్చి అట్లీస్ట్ కనీసం దశమ భాగం అంటే ఒక్క ప్రభు దశమ భాగం అంటే ఏదనుకున్నాం? 10,000, 1,000 రూపాయలు. 1,000 రూపాయలు అంటే ఏందనుకుంటున్నాం? 1,00,000 రూపాయలు అంటే 10,000 ఇవ్వాలి. ఏందనుకుంటా? చిన్న డబ్బు, చిన్న అమౌంట్ అది కదా? వీళ్ళందరూ విందులో ఉంటారా? విందులో ఉంటారా? 6 రోజులు దేవుడు అద్భుతంగా కాపాడాడు, 6 రోజులు క్షేమాన్ని ఇచ్చాడు, 6 రోజులు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. 7వ రోజున మందిరంలో ఉండమే, 7వ రోజే పనులు పెట్టుకుంటాం, 7వ రోజే రోగాలు వస్తాయి, 7వ రోజు అవసరాలు వస్తాయి, 7వ రోజు దిక్కుమాలు ఎన్ని వస్తాయి. 7వ రోజు దేవుడు పెళ్లి మీద సిద్ధం చేసి పెట్టాడు. 7వ రోజు అంటే వారంలో మొదటి రోజు పెళ్లి మీద సిద్ధం చేసి పెట్టాడు. ఇప్పుడు విందులో పాల్గొనాలి. ఎంతమంది పాల్గొంటారు? ఎంతమంది పాల్గొంటారు చెప్పండి? పాల్గొంటామా? ఇందులో పాల్గొనాలి. వారానికి ఒకసారి దేవుడు మనతో విందు చేస్తాడు. వధువు సంఘంలో దేవుడు విందు చేస్తాడు. వరుడైన రారాజు అలంకరించబడి వధువు సంఘంలో పట్టి కూర్చుంటాడు. వధువు సంఘంతో కలిసి భోంచేయాలనుకుంటాడు. సంఘంలో ఉన్న సహజనులందరితో కలిసి భోంచేయాలనుకుంటాడు. సంఘంలో ఉన్న తన స్నేహితులతో కలిసి ప్రభు విందు చేసుకోవాలనుకుంటాడు. ఇక్కడ విందుకు అలవాటు లేని వాళ్ళు అక్కడ విందుకు చేరతారా? చేరతారా అండి? చేరే ప్రశ్నే లేదు. అందుకే వీళ్ళందరితోటి నాకు కాదు, కానీ ఇదిగో బయట ఉన్నారు ప్రజలు, వాళ్ళు దుర్మార్గులే, వాళ్ళు దుష్టులే, వాళ్ళు అనీతిమంతులే. వాడు మంచివాడైతే ఏంది, చెడ్డవాడైతే ఏముంది, ఎవడైనా పర్వాలేదు, నా రాజ్యానికి తెచ్చుకుంటా, నేను మార్చుకుంటా, నేను పరిశుద్ధమవుతా. వాళ్ళ బ్రతుకుల్లో ఆశ్చర్య కార్యాలు ఆ క్షణాన్ని చూసేటట్లుగా చేస్తా. మొత్తాన్ని పరలోక రాజ్యానికి చేర్చుకొని అందరికి పెళ్లి వస్త్రాన్ని ధరింపజేస్తాడు. పరలోకానికి ఎవరు పోరు? ఇప్పుడు ఎవరు పోరు? ప్రభు పేరట దీవించబడిన వారు, ప్రభు పేరట ఆశీర్వదించబడిన వారు, ప్రభు ఇచ్చే కృపను అనుభవిస్తూ ఆ కృపకై ఎదురు చూసి అనుభవిస్తున్నటువంటి వారు, దేవుడు నా దగ్గర రండి అన్నప్పుడు ప్రభు ఇచ్చిన వాటిని విడిచిపెట్టలేక, ప్రభు ఇచ్చిన వాటిని ప్రభు ఖర్చు పెట్టలేక, ప్రభు ఇచ్చిన సమయాన్ని ప్రభుకి ఇవ్వలేక, ప్రభు ఇచ్చిన బలాన్ని ప్రభు కొరకు ఉపయోగించలేక,
ప్రభు ఇచ్చినటువంటి భోగభాగ్యాలను ప్రభు కొరకు ఖర్చు పెట్టలేక మన సాకులు వెతుక్కొని బయటికి బరిగెడతా ఉంటాం. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? కాళ్ళు చేతులు కట్టివేయబడి సాకులు వెతుక్కుంటే ఏం జరిగింది? కాళ్ళు చేతులు కట్టివేయబడి, చెప్పాలి, కట్టివేయబడి, చీకట్లో పడవేయబడి, పడవేయబడిన తర్వాత ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, ఎప్పుడు పళ్ళు కొరుకుతూనే ఉంటావు, ఎప్పుడు నీ శరీరాన్ని కాలుతున్నటువంటి నూనెలో వేసి విపరీతమైన బాధలో పెడతారు. అక్కడ అగ్ని ఆరదు, బొరుగు సావు. అసలు ఇంత అవసరం అంటావు మనకి? రోజు విందు చేస్తా అంటున్నాడుగా, విందుకు సిద్ధపడేస్తే పోలే ఏమ్మా? అవసరం అంటావా? కాళ్ళు చేతులు కట్టేయించుకోవటం మనకి ఎందుకు? ఆయన దండును పంపించి, ఆయన దూతను పంపించి మనం కొళ్ళ పొడిపించుకోవటం ఎందుకు? మన ఇల్లు పాడు చేయించుకోవటం ఎందుకు? అర్థమవుతుందా అండి? మందిరానికి లేకపోతే దేవుని రాజ్యానికి సాకులు వెతకకుండా యథావిధిగా ఏ స్థితిలోనైనా ప్రభు దగ్గర ఉండటానికి రావాలి. వధువు సంఘాన్ని ఎప్పుడైతే దేవుడు సమకూరుస్తున్నాడో, సమకూర్చే ప్రతిసారి కూడా దేవుడు తను మనతో కలిసి విందు భోజనం చేసుకోవాలని ఆశపడతాడు. ఇంతకుముందు మనం ప్రేమ విందు చేసుకున్నట్టు అటువంటి విందే ఆరాధన జరిగే ప్రతిసారి ప్రభు మనతో చేస్తాడు. ఇప్పుడు రారాజు వచ్చి అలంకరించుకొని కూర్చున్నాడు. మరి రాణిగారు సిద్ధపడాలిగా. రాణి అమ్మ ఆగిపోతా ఉన్నాయి. రాణికి ముక్కికి ముంగేరు లేదంటున్నావు, చెవులకి దుద్దులు లేవంటుంది, నడుము వడ్డానం లేదంటుంది, కాళ్ళ కజ్జలు లేవంటుంది, గల్లు గల్లు మనంట వారు సూపులు చూడాలి కదా, పక్క సూపులు చూడాలి కదా. మూతికి ముక్కుకు ముంగేరు లేదు, అది వెనక్కి పెట్టుకుని దాన్ని ఏమంటారు? జడకు పెట్టుకుంటారు చూడు, ఏంటది? అది అర్థమైనట్టు చెప్పండి. పూల జడ కదా, నేను జడకు పెట్టుకునేదాన్ని, బంగారం పెడతారు కదా. పాపుడు పెళ్ళ నాకు ఏదో ఉందా? ఈ కావాలి మనకి. దేవా మందిరానికి రావాలి. నాకు దీవెనే లేదు పాస్టర్ గారు, సంఘానికి ఎందుకు రావట్లేదు? అబ్బాబ్బాబ్బా, ఇంట్లో ఈరోజు అన్ని కొదవలే. అదే సంఘానికి రాలేదు అన్నప్పుడు కొదవ గుర్తొచ్చింది. సంఘం పేరు ఎక్కకపోతే ఆగి తిరిగి పడుకుంటాం. ఇక్కడేమో యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అయ్యో నా వధువు సంఘం సిద్ధపడింది, అయ్యో నా ప్రజలు నా చేత దీవించబడిన వారు, నా చేత ఆశీర్వదించబడిన వారు, నా చేత మేలు పొందుకున్న వారు, నా చేత స్వస్థపరచబడిన వారు, నా చేత కట్టబడిన వారు, నా చేత పిలువబడిన వారు, నా చేత ఏర్పాటు చేయబడిన వారు, నా చేత ఆశీర్వాదములు పొందిన వారు నా కొరకు నిత్యం ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో కలిసి నేను భోజనం చేయాలని ఆయన మహిమతో దిగి వస్తున్నాడు. ఆయన మహిమతో దిగి వచ్చాడు మందిరంలో. పడికి మందిరంలో జనులేవో ముక్కుకి మొంగెరు లేదు, కాళ్ళకి పట్టీలు లేవు, నడుముకు వడ్డాణం లేదు, తలకు నూనె లేదు, కాళ్ళకి చెప్పులు లేవు. పనికి మాలి ముక్కుకి మొంగెరు లేకపోతే నీ ముఖం కనపడదా? నడుముకు వడ్డాణం లేకపోతే నీలో అందం కనపడదా? కనపడతాయి కదా. ఇప్పుడు మనకి ఎవరికి ముక్కికి ముంగేలు లేవు, నడుముకు వడ్డాణాలు లేవు, అందరూ బాగానే ఉన్నారు. కొందరు బొమ్మల దాకా దేవుడు ఇచ్చిన అందం బాగుంది. శరీరానికి దేవుడు ఇచ్చిన అలంకరణ అద్భుతంగా ఉంది. నలుపైన తెలుపైన పొడుగైన పొట్టైనా ఇది యేసయ్య ఇచ్చిన అందం. ఇది ఎవడు మార్చలేదు. ఈ స్థితిలో దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మనతో కలిసి భోంచేయాలి. భోంచేయాలి అంటే సాకులు వెతుక్కున్న సంఘాన్ని దేవుడు ఒప్పుకోడండి.
భక్తుడు ఒక పాట రాస్తాడు, ఉన్న పాటున వచ్చుచు అనే పాట అద్భుతమైన పాట. నీ పాద సన్నిధి ఓ రక్షక, ఉన్న పాటలో వచ్చుచున్నానయ్యా నీ పాద సన్నిధికి ఓ రక్షకుడా. అద్భుతంగా భక్తుడు రాసిన పాట. ఉన్న పాటలు వస్తామా? ఉన్న పాడంగా వస్తావా? ఉన్న పాడాలు వస్తావా? ఆదిమ క్రైస్తవ సంఘము ఏ స్థితిలో అంటే ప్రభు పేరు చెప్పగానే అమాంతంగా పరిగెత్తుకొని వచ్చింది. ప్రభు పేరు హింసిస్తారు అనగానే ఆ హింసలు పొందడానికి మేము భాగ్యంగా ఎంచుకున్నామని ఆదిమ సంఘం వచ్చింది. ఎంత శ్రమైన వచ్చటం. ఈ రోజున ప్రభు మనల్ని విడిచి వెళ్ళిపోయి బయట వీధుల్లో ఉన్నటువంటి ప్రజల కొరకు భోజనం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం! ఎవరు గొప్ప? ఎవరికి ప్రాధాన్యత ఉంది? ఇక్కడ చెప్పాలి. ఎవరికి ప్రాధాన్యత ఉన్నది? ప్రభు పేరుకు దీవించబడిన మనకి, ప్రభు పేరుకు ఆరాధిస్తున్న మనకి, ప్రభు పేరట గొప్ప అయినటువంటి మనకి, ప్రభు పేరటి ఇప్పటి వరకు మన జీవిత కాలంలో పొందుకున్న అనేక మేలులను జ్ఞాపకం చేసుకుంటే దేవునితో విందు ఎవరు చేయాలి? మనమే చేయాలి. దేవుని విందులో ఎవరు పాల్గొనాలి? మనమే పాల్గొనాలా. దేవుని గుడి పార్శ్వమున ఎవరు కూర్చోవాలి? మనమే కూర్చోవాలా. కానీ మనమేమో కొద్దిగా పని ఉంది, పని చూసుకొని మందిరానికి వస్తాం. ఈరోజు ఆదివారం, ఈరోజే బిజినెస్ బాగా జరిగింది. సైతాన్ గడి ఈరోజు బిజినెస్ బాగా పెట్టారు. తప్పిస్తాం మాకు. ఈరోజే పనులు వస్తాయి. ఏంది మందిరానికి రావట్లేదు? చాలా దూరంగా పని చేస్తున్నారు. ఏం పని? దిక్కుమాల పని. 365 రోజులు అదే పని. కానీ ఆదివారం నీతో మాట్లాడే దేవుడు నా మాట్లాడేది ఈరోజు మాట్లాడుతాడా? అదే పెయింటింగ్, అదే బ్రష్, అదే గోడ. వేసే పెయింట్ మారదు, వేసే బ్రష్ మారదు, వేసే గోడ మారదు. జీవితాంతం అదే పని మనం చేసేది. కానీ ఇక్కడ అదే మిషను, అదే తొక్కుడు మారదు, కటింగ్ మారదు. అయ్యా నడుస్తాయి. చేసే పని ఒకటే, పని మారిందా? కానీ దేవుడు మనలో ఆత్మీయ జీవితాన్ని రోజు రోజుకు మారుస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని నమ్మాడు. నమ్మిన వారందరూ దేవునికి విందులో కూర్చోకపోతే ఎలా ఉంటుందండి? ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర నమ్మక ద్రోహులు ఎవరు? చెప్తామా? నమ్మక ద్రోహులు ఎవరు? సాకులు ఎత్తుక్కుంటున్న మనమే. అందరికుంటే సాకులు చెప్పకుండా ఉన్న రోజు లేదు. నెలలో ఖచ్చితంగా 4 వారాలు ఉంటే 4 వారాల్లో 3 వారాలు ఏదో ఒక సాకు ఉంటుంది. ఇప్పుడు ఎందుకు దేవుడు మనల్ని దీవించాలి? సాకులు లేని, ఏ కారణాలు చూపించకుండా ఉన్న పడంగా దేవుని దగ్గరికి వస్తే ఆయన మనతో కలిసి విందు భోజనం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మనం మందిరంలో విందు భోజనం చేసినట్లే పరలోకంలో కూడా దేవుడు విందు భోజనం సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలోకి చేరిన వారిని, ప్రభు మహిమలోకి ప్రవేశించిన వారిని, ప్రభు మహిమతోటి నింపబడిన వారు అనగా మహిమ వస్త్రంతోటి నింపబడిన వారిని దేవుడు తన పెండ్లి విందులో తనతో పాటుగా కూర్చుండబెట్టుకుంటాడు. ఎవరికైతే మహిమ వస్త్రము లేదో వాళ్ళు కాళ్ళు చేతులు కట్టి వేయబడతాయి, చీకటిలో వేయబడతారు, వారు ఇల్లు పాడు చేయబడుతుంది, వారు నాశనానికి గురవుతారు. దీవెనలు కావాలా? పరలోక రాజ్యం కావాలి. కానీ మనం ఎప్పుడు దీవించుకోము అంటే
ప్రభా నేను రాజ్యంలో చేర్చుకోవా, నన్ను రాజ్యంలో చేర్చుకోవా, నేను నీ రాజ్యంలో చేర్చుకొని అడుగుతావా? పరలోక రాజ్యం గురించి ఆలోచించండి. 100కు 99% ఉంటాం. ఏ క్రైస్తవుని నోడదు, ఏ దైవజనుడు నోడదు. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశ్రయించబడతావు. అదే దీవించబడతావు నాయన, ఆశ్రయించబడతాడు నాయన. వాడు పొందుకున్న దీవెనలు బట్టి, వాడు పొందుకున్న ఆశీర్వాదాలను బట్టి, వాడు అనుభవిస్తున్న ఈవెను బట్టి వాడు గర్విష్ఠుడు అవుతున్నాడు, దేవునికి దూరం అవుతున్నాడు. వాడు వస్తున్న సుఖాలను బట్టి అతిశయిస్తున్నాడు. నేను రోజు ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను, చాలా మంది దైవజనులు బహు ప్రయాసతోటి దేవుని వాక్యాన్ని పంచుతున్నారు, దేవుని గురించి మాట్లాడుతూనే ఉంటారు. నేను అందరూ వింటూ ఉంటాను. ఎవరి నోటైనా చూడండి, దేవుడు నిన్ను ఆస్వాదించాడు, దేవుడు నిన్ను బహుగా ఫలింపజేస్తాడు, బహుగా ఆశ్రయిస్తాడు, బహుగా గొప్ప చేస్తాడు. మరి మనం అందరూ ఆశ్రయించబడిన వాళ్ళమే కదా. మరి యేసయ్య పెళ్లి విందుకు వచ్చేసరికి ఏది ఆశ్రయించబడిన వాడు? ప్రతి వాడు ఆశీర్వాదాలు దీవెనలు కనుక పరిగెడుతున్నాయి. ఒక ఆశీర్వాదంలో, ఒక దీవెనలో, ఒక గొప్ప ఓటలో, ఒక ఘనత అనుభవించట్లో దేవునికి అంతకంతకు లోబడే మనసు ఒక్కడంతా ఉంటుందా అంటే ఒక్కడికి ఉండదు. ఏది ఆశీర్వదించబడిన వారు దేవుని పెళ్లి విందులకు రాలేని, దేవుని చేత గొప్ప చేయబడిన వారు ఆ గొప్పతనాన్ని బట్టి గర్విష్ఠులై, ఆ గొప్పతనాన్ని బట్టి పొందుకున్న ఘనతను బట్టి వారు దేవునికి దూరం అయ్యారు కదా. ఏది పరలోక విందుకు రాలేని మంచి గొప్పడైనా కనపడేది. వాడు పొందుకున్న దీవెన, వాడు పొందుకున్న ఆశీర్వాదం, వాడు పొందుకున్న సుఖేచ్ఛలు వారిలో దేవుని యొక్క క్రమమైన జీవితాన్ని పాడు చేస్తున్నాయి. అందుకని దావీదు ఒక మాట అంటాడు, ప్రభువా నాకు ఎక్కువగా ఇయ్యకయ్యా, ఎక్కువగా ఇస్తే గర్విష్ఠుడిని అవుతానేమో. ప్రభువా నాకు తక్కువగా ఇయ్యకయ్యా, తక్కువగా ఇస్తే నేను నీ మీద ఆయాసపడతానేమో, నేను దూషిస్తానేమో. ప్రభువా ఇంతవరకు ఈ రోజుకి తగినంతగా ఇస్తే చాలు ప్రభా, ఇందులో తృప్తి పొందాలి. అందుకే మన ప్రభు యేసుక్రీస్తు శిష్యులకి నేర్పించిన పరలోక ప్రార్థనలో ఒక మాట చూపిస్తారు. అనుదిన ఆహారము నేడు మాకు ఈ రోజే రోజు ఇచ్చే నీ దీవెన ఉన్నది కదా, అది ఈ రోజుకి అవసరమైంది, నాకు ఈ రోజుకే ఇవ్వు ప్రభా అని నేర్పిస్తాడు. కానీ మనము తరాలుగా ఉండేటట్లుగా దేవుని దగ్గర నుంచి పొందుకొని భయం లేకుండా, భక్తి లేకుండా అక్రమంగా జీవిస్తాము. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి ప్రేమ దేవుని పెట్టాలి. దావీదు అంటాడు ఎక్కువ వద్దు, అలాగని తక్కువ వద్దు. ఎక్కువ ఇస్తే ఉన్నదాన్ని బట్టి గర్విష్ఠుడిని అవుతాను, తక్కువ ఇస్తే నాకు తక్కువగా ఉందని నీ దగ్గర నేను సనుక్కొని ఉంటాను. ఈ రోజుకి నాకు లేబర్కి సరిపడినంత ఈ ప్రభా తృప్తికరంగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ మీరు వాటికంటే శ్రేష్టమైన వారు కనుక వాటిని పోషిస్తున్నవాడు నేడు నీకు రావాల్సిన అనుదిన ఆహారాన్ని God will give you ఈ రోజు దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏనాటి కీడు ఆనాటికే చాలును, కీడులోకి వెళ్ళకూడదు, అంటే అధికంగా ఉండకూడదు, కీడులోకి వెళ్ళకూడదు. విస్తారమైన దీవుల కోసం పరిగెత్తకండి, కానీ ప్రభు పక్కన కూర్చున్న భాగ్యం కోసం పరిగెత్తండి. విస్తారమైన సిరి సంపదల కొరకు పరిగెత్తండి, అవి నేను పరలోక రాజ్యానికి తీసుకురావు. విస్తారమైన భోగభాగ్యాల కొరకు రాకండి, అవి నేను పరలోక రాజ్యానికి తేవు. ఇవన్నీ
అన్నీ పొందుకున్నటువంటి మనము అన్నీ ఇక్కడ విడిచిపెట్టాల్సింది. ప్రభు పిలిస్తే ఆ పిలుపులోకి ఈ ఆస్తులు రావు, ఈ దీవెనలు రావు, ఈ ఆశీర్వాదాలు రావు, ఈ భోగభాగ్యాలు రావు, ఈ ఘనతలు ఏమీ రావు. ఏమొస్తాయంటే నీ మీద ఉన్నటువంటి ఆ రక్షణ వస్త్రమే అలంకరణగా ప్రభు కుడి పార్శ్వన నిన్ను కూర్చోండబెడుతుంది. ఆ రాజు పెళ్ళ ఇందులో ప్రభు పక్షాన కూర్చోండబెడితే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భోగభాగ్యాల కంటే, ఘనతల కంటే, సిరి సంపదల కంటే, ఈ లోకంలో అన్ని ఆస్తుల కంటే పరలోకం వైభవం ఎంత గొప్పగా ఉంటుందో, పరలోకం ఎంత ఉన్నతంగా ఉంటుందో, పరలోకం యొక్క ఆ ప్రభావం ఎంత మహిమకరంగా ఉంటుందో వచ్చే వారం దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనము పెండ్లి విందుకి పిలువబడిన వారం కనుక ఆ విందులోకి మనం పాల్గొనడానికి సిద్ధంగా లేకపోతే నీ స్థానాన్ని రోడ్డు మీద పెడుతున్న ఒక దొంగ ఎత్తుకుంటాడేమో. ఆ స్థానాన్ని ఒక వ్యభిచారంతో దేవుడు పూర్తి చేస్తాడేమో. ఆ స్థానాన్ని ఒక నరహంతకుడితోటి పూర్తి చేస్తాడేమో. ఆ స్థానాన్ని ఒక అక్రమంలో జీవిస్తున్న వాటితోటి పూర్తి చేస్తాడేమో. వాళ్ళని ఎట్లా పూర్తి చేస్తాడని అడక్కండి. ఎందుకంటే వాడు పరలోకం పేరు వినగానే అక్రమాలు విడిచిపెడతాడు కనుక. ఆయన పరిశుద్ధుడు కనుక, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు కనుక ఈ అక్రమాల్లో ఉన్న వాడిని యేసు కోరుకుంటే అక్రమ మార్గాలు విడిచిపెట్టి సక్రమంగా దేవుని దగ్గర ఉంటాడు. అన్యాయంలో ఉన్న వాడిని యేసు కోరుకుంటే అన్యాయాలు విడిచి నీతిమంతుడిగా న్యాయవంతుడిగా మారిపోతాడు. పాపము భూమిలో ఉన్న వాడిని యేసయ్య పిలిస్తే ఆయన వాడిని పరిశుద్ధపరుచుకుంటే పరిశుద్ధుని పక్కన పరిశుద్ధపరచబడిన వాడు కూర్చుంటాడు. ఇంతకాలం ఆరాధించిన ఆరాధనలు, ఇంతకాలం ప్రార్థన చేసిన ఈ ప్రార్థనలు, ఎంతకాలం వెంబడించిన ఈ యొక్క జీవితం పరలోకంలో దేవునితో కూర్చుండబెట్టలేనప్పుడు ఈ ఆత్మీయ జీవితము వ్యర్థమైపోయారా? ఈ ఆత్మీయ జీవితము వ్యర్థమే. కాబట్టి ఏ సాకులు వెతుక్కునేటట్లుగా మనం ఉండకూడదు. ఏ క్షణాన ప్రభు వెందుకు పిలిస్తే ఆ క్షణాన ప్రభుతో ఉండవలసిందే. ఒకవేళ ఉండటానికి మనం సిద్ధంగా లేకపోతే దేవుడు మన కాళ్ళు చేతులు కట్టిపడేసి ఆ చీకట్లో పడేస్తాడు. మన ఇంటిని పాడు చేయడానికి ఒక సైన్యాన్ని పంపించి సైన్యానికి అప్పగించేసి పాడు చేసేటట్లుగా చేసి ఆ స్థానాన్ని అప్పటికప్పుడు దేవుడు వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాళ్ళను మార్చుకొని వాళ్ళని మహిమ రూపంలోకి తెచ్చుకొని ఆ నీతిమంతుడైన యేసు రక్తము చేత వారిని అందరూ కడిగి శుద్ధి చేసి నీ స్థానాన్ని వేరే వాళ్ళతో దేవుడు నింపి నీ స్థానంలో కూర్చోబెట్టుకుంటాడు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, మన జీవితాలకు అర్థం కాకుండా ఉండాలి అని అంటే ఎల్లప్పుడూ ప్రభు కొరకు మనం సిద్ధపరచబడాలి. ఎల్లప్పుడూ ప్రభు దగ్గర మార్పు చెందుతూనే ఉండాలి. ఎంతవరకు మారాలి అంటే మనము ఈ భూమి మీద ముద్ద తినేంత వరకు మారుతానే ఉండాలి. ఎంతవరకు తగ్గించబడాలి అంటే నేల మట్టుకు మనం తగ్గించబడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని గొప్పతనాలు పొందుతున్నా ఇవన్నీ కూడా పరలోక మహిమను తలిస్తే ఇవన్నీ వ్యర్థమైపోతాయి. కాబట్టి దీవెనలు, ఆశీర్వాదాలు వెనక పరిగెట్టకండి. అవి ఒక దినాన్ని ఆగిపోతాయి, ఒక దినాన్ని విడిచిపెట్టిపోతాయి. ఒక దినాన నిన్ను వెంబడించిన ప్రజలు నీకు దూరం అవుతారు. నా ఈ 23 ఏళ్ళ ఆత్మీయ జీవితంలో లక్షల మంది ప్రజలను నేను చూశాను. లక్షల మంది నాతో కలిశాను. వేలాది మందిగా నా దగ్గరకు వచ్చారు. వందలాది మంది పాస్టర్లు నాతో ఉండిపోయినారు. ఈరోజు నేను యేసు ప్రభువే ఉన్నాను. హల్లెలూయా. వచ్చారు, వెళ్ళిపోయారు, వచ్చారు, వెళ్ళిపోయారు.
కానీ యేసు ప్రభు వచ్చాడు, పోలా ఇక ఓడు. ఎందుకంటే ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నిన్న నాతో ఎలాగున్నాడో ఈ రోజు అలాగనే ఉంటాడు. ఈ రోజు ఎలాగున్నాడో రేపు కూడా నాతో అలాగే ఉంటాడు. యుగాంతం వరకు యేసయ్య అలానే నీతో ఉంటాడు. ఎందుకంటే ఆయన మారనివాడు. యేసు ప్రభు మారని దేవుడు. నిన్ను మరచిపోవటకు ఆయన అన్యాయస్తుడు, కానీ న్యాయవంతుడు. న్యాయవంతుడు కనుక నువ్వు చేసిన ఆరాధనలను జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు చేసిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు చేసిన ఉపవాసాలని జ్ఞాపకం చేసుకుంటాడు, నువ్వు కాచిన కన్నీటిని ఆయన కళ్ళలో పట్టుకుంటే ప్రతిదీ ఆయన ఎదుట లెక్కించబడుతుంది. ఇన్ని లెక్కించబడిన తర్వాత పొరపాటున పెండ్లి విందులో ప్రభుతో మనం ఉండే భాగ్యాన్ని కోల్పోతే ఆ బ్రతికెంత దౌర్భాగ్యమో ఒకసారి ఆలోచన చేయండి. నా ప్రియమైన దేవుని వీళ్ళరా, ఈ రోజున మనం ప్రభుతో ఉండాలి, ప్రభుతోనే ఉండాలి, ప్రభు మాత్రమే మనతో ఉండాలి. అందుకొరకు కారణాలు వెతుక్కోకుండా ఒకవేళ ఈ పరిశుద్ధ దినాన, ఈ విశ్రాంతి దినాన ఈరోజే నేను మీ అందరితో కలిసి భోజనం చేస్తాను, యేసు ప్రభు వచ్చాను అనుకోండి, ఈరోజు వీడ కూర్చున్నాడు అనుకోండి, ఈరోజు ఈ విందులో కూర్చున్నాడు అనుకోండి, విందులో కూర్చున్నాడు అనుకోండి, ఈ విందుకు వచ్చినటువంటి మా ప్రభు కూర్చున్న తర్వాత ఈరోజు రాకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ స్థానాలను దేవుడు ఎవరితో నింపుతాడు? వేరే వాడు, వేరే వాడు, వేరే ఎవరు? అందులో దుర్మార్గుడు ఉండొచ్చు, నీచమైన వాడు ఉండొచ్చు, అక్రమ మార్గాల్లో నడుస్తున్న వాడు ఉండొచ్చు. వాటిని పట్టుకొచ్చుకుంటే తన రక్తంతో కడుగుతాడు, హిస్సోపుతో కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. వారి మీద యేసు ప్రభు తన రక్షణ వస్త్రాలను ధరింపజేసి ఆయనతో సమానుడిగా ఆయన విందులో కూర్చుండబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ రక్షణ వస్త్రం మన మీద ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి. కాబట్టి ఈ లోకంలో దేనికోసం మనం పరిగెడతామో ఆ దేవి కొడుకులు పరలోకానికి చేర్చవు, కానీ పరలోకం ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా బహు గొప్పది, బహు విలువైనది, బహు రమ్యమైనది, బహు ఘనమైనది, మహాభాగ్యం అక్కడ ఉంది. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, తేజోమయమైన దేవుడు మహిమ మీదనే ఉంటుంది. అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు, నిత్య జీవాహారం, నిత్య జీవజలపు ఊట ఆయనే ఉంటాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన్నాక మట్టి రోడ్డు, డాంబర్ రోడ్డు ఉండవు అక్కడ, బంగారు వీధులు ఉంటాయి. మనలాగా సిమెంట్ గోడలు లేకపోతే ఇక రకరకాల గోడలు ఉండవు అక్కడ, బంగారు గోడలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం లైట్లు వేసుకొని చీకటి పోగొట్టుకున్న పరిస్థితి అక్కడ ఉండదు. యేసు ప్రభువే ఆ మహిమ రాజ్యానికి వెలుగై ఉంటాడు. ఆ వెలుగులోకి మనం ప్రవేశిస్తాం. పరలోకం అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అండి, చాలా ఇష్టపడతాను నేను పరలోక రాజ్యానికి పోవాలి. ఆ మాట అనుకోకుండా నాకు ఎంత ఆనందం. ఇప్పుడు పిలిచినా పోతా, రెడీగా ఉన్నా. ఇప్పుడు పిలిచిన ఈ మాట 23 ఏళ్ళగా చెప్తున్నా, పిలుస్తాడేమో పోదామని. ఆయన కొద్దిగా ఆగాడుతున్నాడు. 2-3 సార్లు పిలిచాడు. ఆయనకి వచ్చింది ఆయన టైం, ఇక వెళ్ళిపోతాను అనుకున్నా. చివరి క్షణాలు చెప్తాడు, ఇంకొంచెం మన కిందకి కొద్దిగా ఆగంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏడుపులు ఉంటాయి, ఇక్కడ బాధలు ఉంటాయి, ఇక్కడ దుఃఖం ఉంటుంది, ఇక్కడ నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, ఆవేదన ఉంటాయి. అయ్యా ఇటువంటి ఏమీ ఉండవు. నిత్యానందం ఉంటుంది, నిత్య జీవం ఉంటుంది, నిత్య మహిమ ఉంటుంది. హల్లెలూయా. ప్రశస్తమైనటువంటి ఆ దేవుని యొక్క
ప్రశస్తమైన అలంకరణ అక్కడ ఉంటుంది. తేజోమైన యేసు ప్రభువారు మహిమ సింహాసనాసీనుడై ఉంటాడు. ఆ దేవాది దేవునితోని కూర్చుండటం, దేవాది దేవునితో కలిసి యేసు ప్రభు చేయబట్టుకుని వీధులు నడిస్తే ఎంత భాగ్యమా కదా. యేసు ప్రభు రోజు ఇంటికి వచ్చి కూర్చొని కాసేపు ప్రార్థన చేసుకొచ్చి ఎంత భాగ్యమా కదా. పాస్టర్ గారు మా ఇంటికి రావట్లేదు అని బాధపడేదానికని యేసు ప్రభు వచ్చి ఇంటికి వచ్చి కూర్చుంటే, ఇప్పుడు మరి అక్కడ మరి ఆ రాజ్యంలో మరి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఉంటే నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ఆ ఇంట్లో ఏంటంటే రోజు నా ఇంట్లో నా పిల్లగాడు ఎట్టున్నాడు చూస్తాను, వస్తాడా లేదా, రోజు వచ్చా నా బిడ్డ బాగున్నాడు ప్రార్థన చేసి పోతాడా లేదా. అప్పుడు రోజు యేసు ప్రభు వచ్చి ప్రార్థన చేస్తాడండి. ఇక్కడ ప్రార్థన చేయకపోతే మోతి ముడుస్తాం, అక్కడ యేసు ప్రభు దిగి వస్తాడు పెద్దలాడు. ఇక్కడ పోలీసు వాళ్ళు కాకుండా పొయ్యి అని తిరుగుతూ అంటారు వాళ్ళు. ఆడి దూతలు వస్తారు ఇంటి ముందు, అయినా బాబు బాగున్నావా, బాగున్నా హల్లెలూయా. వాళ్ళతో కలిసి గాన ప్రతిగానంలో చేయటం ఎంత భాగ్యమో కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మహిమ రాజ్యంలోకి ప్రవేశించాలంటే మొదటి అర్హత పెండ్లి విందులో పాల్గొనే అర్హత ఇక్కడ సంపాదించుకోవాలి, ఇక్కడే సంపాదించుకోవాలి. అట్టి అర్హత మనందరికీ ప్రభు దయచేయను గాక. హల్లెలూయా. కొన్ని వారాలు ఈ పరలోక రాజ్యంలో చేరడానికి కావలసినటువంటి విధానాలని దేవుడు మనతో మాట్లాడను గాక. నేను రాత్రి పరలోక రాజ్యం గురించి నేను ధ్యానిస్తున్నప్పుడు ఎన్నెన్ని విషయాలు దేవుడు చెప్తున్నాడంటే, ఎన్నో మర్మాలు చెప్తున్నాడు, రాసుకోవడానికి కష్టమవుతుంది. ఎన్ని మర్మాలు ఉండేవి పరలోకంలో. ఆ మర్మాలు దేవుడు కొన్ని వారాలు మనతోటి ఆయన మనల్ని పరలోక మార్గానికి ఆయన మనతో మాట్లాడి మనం సిద్ధపరిచినట్టుగా ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రికి స్తోత్రాలు. ధవళ వర్ణుడువు, రత్న వర్ణుడువు, 10,000 అధికాంక్షణీయుడు, మహామహిమలో మహిమ తేజస్సుడు అయి ఉన్నావు. నీవు ఎవరు సమీపింపరాని మహిమ రాజ్యంలో మహిమ తేజస్సులో ఉన్నావు. ధవళ సింహాసనాసీనుడా యేసు నీకు వందనాలు. కెరూబులు, సరాపులు, దూతలు, మహాదూత, ప్రధాన గణములన్నీ కూడా నేను స్తుతిస్తున్నాయి, నిత్యము నేను కనపరుస్తూ ఉన్నాయి. 24 మంది భక్తుల మధ్య సింహాసనాసీనుడు అయిన యేసు ప్రభువా నీకు స్తోత్రాలు. ఏడు దీపపు స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు అని యేసునాథా నీకు స్తోత్రములు నాయనా. 7 ఆత్మలు గలవాడా, 7 ముద్రలు విప్పుటకు అర్హత కలిగి ఉన్నావు కనుక నీకు స్తోత్రాలు. నిత్య మహిమలో నూతన యెరూషలేము నిర్మించి అక్కడ నీతో కలిసి మేము జీవించడానికి కొరకై నాయనా మీరు ఎదురు చూస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నూతన యెరూషలేమును మా కొరకు సిద్ధపరిచావు ప్రభువా. ఆ నూతన యెరూషలేములో నాయనా మేమందరము చేరాలి అని, నీతో కలిసి ఉండాలని, ఆ బంగారు వీధుల్లో మేము నడవాలని, తేజోమయమైన నీ మహిమలో మేము నివసించాలి అని మా కొరకు ఒక గొప్ప రాజ్యాన్ని నిర్మాణం చేసిన వాడానికి స్తోత్రాలు నాయనా. నీకు స్తోత్రాలు. పెండ్లి కుమారుడిగా మీరు సిద్ధపడ్డారు, ఇక వధువు సంఘం సిద్ధపడాలి ప్రభువా. పెండ్లి కుమారుడిగా మీరు సిద్ధపరచబడ్డారు, వధువు సంఘం సిద్ధపడాలి. సిద్ధపరచబడబోతున్న అయా వధువు సంఘానికై స్తోత్రాలు. వధువు సంఘంలో చేర్చబడిన అయా ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఈ దినాన ప్రపంచవ్యాప్తంగా దైవ సంఘాలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. ఉన్న సంఘాల్లో అన్ని కూడా సార్వత్రిక ఆరాధన జరుగుతూ ఉండగా
సంఘములన్నీ కూడా మహిమపరచబడాలి, సంఘములన్నీ ఎత్తబడాలి. ఈ ప్రపంచ సంఘములన్నీ కూడా యూనివర్సల్ చర్చిలుగా ఐక్య సంఘాలుగా మార్చబడాలి. అవన్నీ వధువు సంఘంగా సిద్ధపడాలి. నాయనా, నీ యొక్క మహిమ వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, పెళ్లి కుమార్తెగా ధరించబడిన వస్త్రమును సంఘము నాయనా సిద్ధపరచబడినట్లయితే, ధరించుకొని వస్త్రం ధరించుకొని సిద్ధపడినట్లయితే మేమందరం నీతో విందులో పాల్గొంటాం ప్రభా. ఆ పెండ్లి వస్త్రం లేనటువంటి విశ్వాసులు అనేక మంది మేము చూస్తూ ఉన్నాం. మా తరములలో ఉన్న నామకార్థమైన క్రైస్తవ్యం, అవసరార్థమైన క్రైస్తవ్యం, అక్కరలను బట్టి క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్నారు. ఇబ్బందులను బట్టి నైనా ఆలయాలకు వస్తున్న వారు నీ చేత దీవించబడ్డారు, నీ చేత ఆశీర్వదించబడ్డారు, నీ చేత మేలును పొందుకున్నారు, నీ చేత ఘనపరచబడ్డారు, నీ చేత గొప్ప చేయబడ్డారు, నీ చేత ఉన్నతులుగా ఈ లోకంలో తీర్చిదిద్దబడిన వారు కోపలుగా ఉన్నారు నాయన. వారందరూ నీ వారే అని నువ్వు నమ్మావు. అందరి కోసం నీవు విందును సిద్ధపరుస్తూ ఉన్నావు నాయనా. విందును సిద్ధపరిచి అయ్యా నీ సైన్యం పంపించి, ఇదిగో నా జనుల కోసం నేను విందును సిద్ధపరిచాను, వారిని కోరుకొని రండి, నాతో కలిసి వారికి భోజనం పెట్టాలి. నేను వారితో కలిసి భోంచేయాలని నువ్వు పిలిచినప్పుడు నీ దీవెనలు అనుభవించిన వారు, నీ ఆశీర్వాదాలు అనుభవించిన వారు, నీ చేత ధనాన్ని సంపాదించిన వారు, నీ ద్వారా గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వారు, నీ ద్వారా నైనా గొప్ప ఆస్తులు సంపాదించిన వారు, నీ ద్వారా గొప్ప స్థాయిలో ఎదిగిన వారు, నీ ద్వారా ఉన్నతులుగా తీర్చిదిద్దబడిన వారు ఎందరో ఉన్నారు నాయన. వారిని నువ్వు ఎందుకు రమ్మంటున్నావు? వారు నాయన వ్యాపారాలు చూసుకోవటానికి, ఉద్యోగాలు చేసుకోవటానికి, కుటుంబాల్లో ఆనందాన్ని అనుభవించడానికి, అయ్యా కుటుంబాలను కాపాడుకోవటానికి, వాటన్నిటిని విడిచిపెడితే నీ రాజ్యం దొరికింది, అవన్నీ విడిచిపెడితే మాకు ఈ లోక భాగ్యం కోల్పోతామని సాకులు చెప్తూ వెతుక్కుంటూ నీ పరిశుద్ధ మహాపట్టణానికి రావటానికి, మీతో కలిసి ఉండటానికి నేను ఎందరో దూరంగా ఉంటూ ఉన్నారు, ఎందరో యేసునాథా దూరంగా ఉంటూ ఉన్నారు. నువ్వెన్ని దీవెనలు ఇచ్చినా, నువ్వెన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, నువ్వెంత గొప్ప చేసినా, నీ పరలోకమయములోకి అర్హత నన్ను అడుగు పెట్టడానికి అర్హత లేని వారు నాయన వ్యర్థులే కదా. నాయన మా విశ్వాస జీవితం దీవెనల వెంట పరిగెడతా ఉంది, ఆశీర్వాదాల వెంట పరిగెడుతూ, గొప్పతనాలు సుఖేచ్ఛల వైపు పరిగెడతా ఉన్నది. కానీ నాయన నీ దగ్గరకు వచ్చేటువంటి ఆత్మీయ జీవితాలు తక్కువైపోయినాయి ప్రభా. మేము సంపాదించిన ఆస్తి మాకు పరలోకాన్ని చేర్చదు. మా కుటుంబం ఏ కుటుంబం వరకు మేము ప్రయాసపడ్డామో ఆ కుటుంబం మన పరలోకానికి చేర్చదు. మేము చేస్తున్న ఈ గొప్ప గొప్ప వ్యాపారాలు, గొప్ప గొప్ప ఉద్యోగాలు, మేము కట్టుకున్న ఈ గొప్ప గొప్ప ఇళ్ళు, మేము అనుభవిస్తున్నటువంటి ఈవులు ఏవి కూడా నీ మహిమ రాజ్యంలో కనబడవు ప్రభా. నీతో మాకున్న సహవాసం, నీతో మాకున్న అనుబంధము, నీవు మాపై చూపించిన వాత్సల్యత
నీవు మాపై చూపించిన ప్రేమ, కనికరం, దయ మాత్రమే. నువ్వు మా కొరకు చిందించిన ఆ పరిశుద్ధమైన, నిష్కలంకమైన, నీతిమంతుడైన యేసు రక్తంలో కడగబడిన ఆ యొక్క వస్త్రము మా మీద, మంచుమైన వస్త్రము, గొర్రెపిల్ల రక్తము మా మీద ఉన్నప్పుడు మాత్రమే నీ పెండ్లి విందులో ఉంటాం. ఇప్పుడు మా మీద రక్షణ వస్త్రం ఉండాలి. గొర్రెపిల్ల రక్తంలో ముంచబడిన, తడపబడిన వస్త్రము మా మీద ఉంచబడాలి. ఆ పరిశుద్ధత మాలో ఉండాలి, ఆ పరిపూర్ణత మాలో ఉండాలి. యేసు ప్రభువా, ఇందుకొరకై మమ్మల్ని శుద్ధపరచండి. దీని కొరకై మనుషులు సిద్ధపరచడానికి మాకున్న సమస్తాన్ని మేము వాడేటట్లుగా చేయండి ప్రభువా. ఈ లోకంలో మేము అనుభవిస్తున్న ఈవులన్నీ కూడా నీవిచ్చి అవి నీ కొరకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి ప్రభా. అలాగ చేయండి నాయన. ఈ నాయన దినాన ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి నాయన. ఈ లైవ్ వీక్షిస్తున్న వారిని కూడా చూడండి నాయన. మాతో కలిసి ఈ సంఘ ఆరాధనలో, ఈ లైవ్లో నాయన ఏ ఏ ప్రాంతాల్లో నాయన, ఏ ఏ రాష్ట్రాల్లో, ఏ ఏ దేశాల్లో నాయన ఈ లైవ్ వీక్షిస్తున్న వారు ఉన్నారు, మాతో కలిసి ఆరాధనలో పాల్గొంటున్న వారు ఉన్నారు, వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు నీ పరలోకంలో నీతో పెండ్లి విందులో ఉండాలి. మేమందరం పెండ్లి విందులో పాల్గొనాలి. పెండ్లి వస్త్రం ధరించబడాలి. మేము యేసు క్రీస్తు మహిమ వస్త్రం ధరించుకోవాలి. యేసు క్రీస్తు రక్తంలో తడపబడిన, ముంచబడిన ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తంలో ముంచబడిన వస్త్రం మేము ధరించుకోవాలి. రక్షణ వస్త్రం మేము నిత్యము మా మీద ఉన్నదని జ్ఞప్తికి చేసుకొని నేను విధేయత కలిగి, వినయము కలిగి, నీ అందు భయభక్తులు కలిగి నీకు లోబడి ఉండాలి. అటివారు నీతో ఉంటారు ప్రభు. అలాగ లేకపోతే మా కాళ్ళు చేతులు కట్టివేయబడి, చీకటిలో పడవేయబడి నాయన నీతి ఆజ్ఞలో, నీతి నరకంలో వేయబడతాం ప్రభు. అది మాకు దూరం అగునట్లుగా, నీ మహిమలో మేము ఉండునట్లుగా నాయన సార్వత్రిక సంఘం అంతా కూడా వధువు సంఘంగా సిద్ధపడినట్లుగా ప్రభు జ్ఞాపకం చేసుకునండి. నీ విందులో పాల్గొనేటట్లుగా చేసి మాయపొందండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి మీ మహిమ రాజ్యానికి వారసులుగాను చేయమని యేసునామం పేరుతో ప్రార్థించి అతి అర్హత పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ సమాధానం కలుగును గాక.